మిత్రులారా, కొందరు న్యాయమూర్తులు రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. అసమ్మతిని నేరంగా చూస్తే వికసిత్ భారత్ సాధ్యం కాదు. అత్యుత్సాహంగా అనవసరంగా యూఏపీఏ పిఎంఎల్ఏ వాడుతున్నారు. నిరసన ప్రదర్శనల మీద కూడా ఎఫ్ఐఆర్లు తయారు చేస్తున్నారు. విద్యార్థుల మీద కూడా ఎఫ్ఐఆర్లు తయారు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో మహిళల వాటా అతి తక్కువగా ఉంది. ఇటువంటి మాటలన్నీ ఎవరైనా మామూలు వ్యక్తులు అంటే న్యాయస్థానాలను ధిక్కరించారని కోర్టు కంటెంప్ట్ కేసులు పెట్టే అవకాశం ఉంది. మనందరము చూసాం న్యాయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నది అని. ఒక 8వ తరగతి పాఠ్య పుస్తకంలో పాఠం ఉన్నందుకు ఆ పుస్తకాన్ని నిషేధించారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ స్వయంగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మార్చి 22న బెంగళూరులో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మొదటి మహాసభలో చేసిన ఉపన్యాసం ఆశ్చర్యకరంగా ఆసక్తిదాయకంగా ఉంది. చాలా పెద్ద ఉపన్యాసం. అనేక అంశాలు ఆయన స్పృశించారు, చర్చించారు, చాలా వివరాలు ఇచ్చారు. ఆయన ప్రధాన ప్రసంగం వికసిత్ భారత్లో న్యాయ వ్యవస్థ పాత్ర అని. అందులో ఆయన చెప్పిన 5-6 అంశాలలో మొట్టమొదటిది న్యాయ వ్యవస్థ బాధ్యత. వికసిత్ భారత్లోనైనా ఎప్పుడైనా న్యాయ వ్యవస్థ పాత్ర, న్యాయ వ్యవస్థ బాధ్యత ప్రశంస కాదు, విమర్శ కాదు. Judiciary must remain judiciary. Judiciary can neither be an eternal critic nor a cheerleader. Judiciary must do it. కేవలం అది రాజ్యాంగ ఆదర్శాలను కాపాడడం. రాజ్యాంగ ఆదర్శాలంటే ప్రవేశికలో, ప్రాథమిక హక్కులలో, ఆదేశిక సూత్రాలలో ప్రజలు తమంతట తాము ఏమి ఇచ్చుకున్నారో వాటిని కాపాడడం. చట్టసభల నుంచి, అధికార వర్గం నుంచి దూరంగా స్వతంత్రంగా ఉండడం. చాలా ఆదర్శవంతమైన వ్యాఖ్యలు. నిజానికి మనం అనేకసార్లు సుప్రీంకోర్టు గురించి, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు ఇవి చెప్పుకున్నాము. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ న్యాయ వ్యవస్థ పాత్ర గురించి నిష్కర్షగా ఈ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయన వికసిత్ భారత్ అంటే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశం అవుతుంది, వికసిత్ భారత్ అవుతుంది అని ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు చేస్తున్న ప్రచారంలో వికసిత్ భారత్ అంటే ఏమిటి? 1, 2047 కల్లా దేశం అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్గా మారాలనే లక్ష్యం సాధించాలంటే మొట్టమొదట ప్రభుత్వం భిన్నాభిప్రాయాన్ని నేరంగా చూడడం మానేయాలి. When we speak of Viksit Bharat, certainly there should be more space for debate and dissent. Dissent should not be criminalized. తీవ్రవాద వ్యతిరేక చట్టాల కింద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద మైండ్లెస్ అరెస్ట్స్ అన్నారు ఆయన. అర్ధరహితమైన అరెస్టులు జరుగుతున్నాయి. లోతైన సామాజిక అసమానతలను విస్మరించడంతో వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరదు అని ఆయన లెక్కలు కూడా ఇచ్చారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీఏ కింద 2019 నుంచి 2023 వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, సంవత్సరానికి ఎంతమంది మీద నేరం నిరూపణ అయింది, ఎంతమందికి శిక్షలు పడ్డాయి అని లెక్కలు ఇచ్చారు. ఈ లెక్కలన్నీ ఆయన తయారు చేసినవి కాదు, విమర్శకులు తయారు చేసినవి కాదు. పార్లమెంటులో వచ్చిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన జవాబు. Unlawful activities prevention of these cases. This is as per the information furnished to the Lok Sabha by the Minister of State for Home Affairs. In 2019, 1,948 arrests were made. Only 34 were convicted. 2019లో 1948 మందిని అరెస్ట్ చేయగా 34 మంది మీద నేరం రుజువై శిక్షలు పడ్డాయి. 2020, 1,321 were arrested and only 80 were convicted. 2020లో 1,321 మందిని అరెస్ట్ చేయగా 80 మంది మీద నేరం రుజువై శిక్షలు పడ్డాయి. 2021, 1,621 persons were arrested, only 62 were convicted. 2021లో 1,621 మందిని అరెస్ట్ చేయగా 60 మంది మీద నేరం రుజువై శిక్షలు పడ్డాయి. 2022, 2,636 persons were arrested and only 41 were convicted. 2022లో 1,631 మందిని అరెస్ట్ చేయగా
41 మంది మీద నేరం రుజువై శిక్షలు పడ్డాయి. 2023, 2941 persons were arrested under under UAPA, but that year shows only 118 convictions. 2023లో 2941 మందిని అరెస్ట్ చేయగా 118 మంది మీద నేరం రుజువై శిక్షలు పడ్డాయి. ఈ లెక్కలన్నీ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సభ ముందు పెట్టి 5% మాత్రమే నేర నిరూపణ జరిగింది. With the general percentage of conviction being always around 5% and less. శిక్షలు పడ్డాయి, కానీ వీళ్ళందరినీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు జైళ్లలో పెట్టారు. ఛార్జ్ షీట్ లేవు, ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం లేదు. ఇటువంటిది జరిగితే వికసిత్ భారత్ సాధ్యం కాదు. Even 5 years, 6 years without charges being framed, without charge sheet being filed. Can it go on like this? This can't be a model of Viksit Bharat. Certainly not. This can't be a model. ఆధారాలు లేకుండా అత్యుత్సాహంతో యూఏపీఏ వాడుతున్నారు, కోర్టుల మీద భారం పెంచుతున్నారు. ఇది వికసిత్ భారత్ సాధించే దారిలో చేయవలసిన పనులు కావు అని ఆయన స్పష్టంగా చెప్పారు. మరొక అంశం, రాజ్యాంగ విలువలను పాటించాలా, రాజకీయ నినాదాలను ముందుకు తీసుకుపోవాలా? ఈ రెండిటిని ఆయన సభ ముందు పెట్టి ఈ దేశంలో వికసిత్ భారత్ సాధించాలన్నా, అసలు ఈ దేశం కొనసాగాలన్నా ప్రజాస్వామ్యం ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే చర్చను నేరంగా చూడకూడదు. భిన్నాభిప్రాయం పట్ల, విమర్శ పట్ల సహనం ఉండాలి. When we speak of Viksit Bharat, certainly there should be more space for debate and dissent. Dissent should not be criminalized. There should be more tolerance towards diverse views. As we are expressing different views today, there should be more tolerance towards diverse views and criticisms. ఇప్పుడు వికసిత్ భారత్ సాధిస్తామని అంటున్న వాళ్ళు చిన్న చిన్న నిరసనలు తెలిపే వారి మీద, ప్రజా సమస్యల మీద ఆందోళనలు చేసే వారి మీద, చివరికి విద్యార్థుల మీద ఎఫ్ఐఆర్లు కడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఇది వికసిత్ భారత్ దిశగా చేసే పని కాదు అని ఆయన ప్రకటించారు. For trivial matters such as public demonstrations and agitations, even by students, sometimes even putting up memes, social media posts, FIRs are registered, investigations go on, matters come up to the Supreme Court. Supreme Court has to constitute SITs, special investigation teams. This consumes sufficient judicial time. అక్కడి నుంచి మరొక అంశంలోకి వెళ్ళి సుప్రీం కోర్టులోను, హైకోర్టులలోను, అంటే వికసిత్ భారత్లో న్యాయ వ్యవస్థ బాధ్యత ఏమిటో తెలుసుకోవాలంటే న్యాయ వ్యవస్థలో ఈ దేశంలో ఉన్న వైవిధ్యానికి స్థానం ఉన్నదా లేదా, ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉన్నదా లేదా, ఇది ప్రధానమైన విషయం. సుప్రీంకోర్టులోను, హైకోర్టులోను అతి తక్కువ మంది మహిళలు ఉన్నారు. జనాభాలో సగంగా ఉండే మహిళలు, 50% ఉండే మహిళలు. కింది కోర్టులలో 50% న్యాయమూర్తులు ఉన్నారు, కానీ మెజిస్ట్రేట్లు, సెషన్స్ జడ్జి వరకు కూడా 50% ఉన్నారు. కానీ పైకి వచ్చేసరికి హైకోర్టులలో, సుప్రీంకోర్టులో నిజానికి అవి రాజ్యాంగ కోర్టులు, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే, రాజ్యాంగాన్ని పరిరక్షించే కీలకమైన న్యాయస్థానాలు. అక్కడ మహిళల వాటా, మహిళల భాగస్వామ్యం అతి తక్కువగా ఉంటున్నది. కొలీజియం మహిళలను ఎక్కువగా నియమించడం లేదు అని ఆయన స్పష్టంగా అన్నారు. దీనికి కూడా ఆయన లెక్కలు చెప్పారు. 1950 నుంచి సుప్రీంకోర్టు ఏర్పడినప్పటి నుంచి 2025 వరకు గడిచిన 75 సంవత్సరాలలో సుప్రీంకోర్టులో 287 మంది జడ్జిలు, న్యాయమూర్తులు అయితే అందులో 11 మంది మాత్రమే మహిళలు, 2% మహిళలు. సమాజంలో సగభాగాన్ని ఆక్రమించిన స్త్రీలు సుప్రీంకోర్టుకు వచ్చేసరికి 2% మాత్రమే పరిమితమై ఉన్నారు. ప్రస్తుతం దేశంలోని 25 హైకోర్టు న్యాయమూర్తులలో 14% మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులున్నారు. వికసిత్ భారత్ కావాలంటే హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇలా ఉండకూడదు. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ భారతదేశంలో, భారత సమాజంలో ఉన్న వైవిధ్యాన్ని ప్రతిఫలించాలి, ఇంద్రధనుస్సులాగా ఉండాలి అన్నారు ఆయన. అన్ని రంగులకు అందులో స్థానం ఉండాలి అన్నారు ఆయన. అక్కడి నుంచి మరొక అంశంలో కూడా వెళ్ళారు. ఈ దేశంలో దళితుల
స్థానం ఏమిటి? వికసిత్ భారత్లో న్యాయ వ్యవస్థ పాత్ర గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ సమాజంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎంత తీవ్రమైన అసమానతలు ఉన్నాయి, వీటి గురించి చర్చించకుండా న్యాయ వ్యవస్థ గురించి చర్చించలేము, వికసిత్ భారత్ గురించి చర్చించలేము. ఇవాల్టికి దళితులను కారిడార్లలో నిలబెట్టడం, బయట నిలబెట్టడం, వాళ్ళు దళితులని తెలిస్తే అవమానకరంగా ప్రవర్తించడం, మూత్రం పోయడం. మధ్యాహ్న భోజన పథకంలో పాఠశాలల్లో దళిత స్త్రీలు గనుక వంట చేస్తూ ఉన్నట్టయితే మా పిల్లలు తినరు, దళిత స్త్రీలతో వంట చేయించకూడదు అని ఇతర కులాల తల్లిదండ్రులు అనడం, ఇవి సిగ్గుచేటైన విషయాలు. ఇవి ఇవాల్టికి జరుగుతున్నాయి. ఇవి జరుగుతూ ఉండగా వికసిత్ భారత్ను సాధించలేము. Parents cannot insist that the children will not have food prepared by a Dalit woman. That cannot be a Viksit Bharat model. We cannot have situations where Dalit men, scheduled caste men are made to stand on the corridors and people urinating on them. This can't be the model of development. The respect of the individual must be protected. అక్కడి నుంచి ఆయన చిట్ట చివరికి తన సందేశంగా వికసిత్ భారత్ సాధించాలంటే, న్యాయ వ్యవస్థ అందులో జోక్యం చేసుకోవాలంటే, రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు చెప్పిన సంపద సమానమైన పంపిణీ, తీవ్రమైన సామాజిక అసమానతల రద్దు అనే 2 అంశాలు అమలు జరగకుండా చిత్తశుద్ధితో సామాజిక సంపదను పంపిణీ చేసే ప్రయత్నాలు, సామాజిక అసమానతలను రద్దు చేసే ప్రయత్నాలు చేయకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు అని అన్నారు ఆయన. A Viksit Bharat is, as I said, an economic model where there is equal distribution of wealth. There is this acute discrepancy or the gap in the wealth distribution should disappear, and this is what our directive principles also say. సుప్రీంకోర్టులో రాజ్యాంగాన్ని గౌరవించే, రాజ్యాంగాన్ని సంరక్షించే, రాజ్యాంగ ఆదర్శాలను ప్రచారం చేసే న్యాయమూర్తుల పాత్ర తగ్గిపోతున్నది అనడానికి ఆయన ఉపన్యాసంలోనే కొందరు న్యాయమూర్తులు రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. That many within the judiciary also suffer from this more loyal than the king syndrome. అనే చురక ఒక వాస్తవికతకు అద్దం పడుతున్నది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మాటలను సుప్రీంకోర్టు కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ గమనంలోకి తీసుకుంటాయా? మార్పులు జరుగుతాయా? ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.